కార్తీక పౌర్ణమి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానది సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత శ్రీ లలితా సోమేశ్వరాలయంలో అభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణానది స్నానం చేయడం అనేది మనసుకు చాలా ఉత్సాహంగా ఉంది. అందులో దీపాలు వదిలి సోమేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడ సోమశిలలో ప్రకృతి అనేది చాలా బాగుంది. ఇంకా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రజలందరికీ ఆ దేవుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పౌర్ణమి సందర్భంగా సోమశిలలో నదిలో ముఖ్యంగా దీపాలు వదలడానికి వచ్చినప్పుడు తెల్లవారుజామునే 5:30కే వచ్చేసినాము. దీపాలు వదిలిపెట్టి స్నానాలు చేసుకొని దీపాలు వదిలిపెట్టి స్వామివారిని దర్శించుకొని చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి సంవత్సరము దేవుని దర్శనం చేసుకొని వెళ్తుంటాము. చూడదగ్గ ప్రదేశం కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుందని ప్రకృతి పరంగా టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి చాలా మంది వస్తుంటారు. టూరిజం లాగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మేము కొల్లాపూర్ నుంచి వచ్చినాము. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వచ్చింది. చాలా మంచి పర్వదినం ఈరోజు. ఎన్ని రోజులకో కానీ ఈరోజు వచ్చింది. అసలు ఈరోజు వచ్చి మేము గంగమ్మ నదిలో స్నానం చేసి కృష్ణానదిలో స్నానం చేసి గంగమ్మ ఒడికి దీపంని సమర్పించినాము. అసలు ఇక్కడికి వస్తే సోమశిల ఎంత అద్భుతంగా ఉందో చాలా మాటల్లో వివరించలేము.